హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 32 కింద మీద పడి తల పట్టుకుని పనిచేస్తున్న అద్యాన్ని దూరం నుండి చూస్తూ చెయ్ చెయ్ నాతోనే పెట్టుకుంటావా? తలనెవరో నములుతున్నట్లు అనిపిస్తూ ఉంటే పనెలా చేస్తావో నేను చూస్తా. ఈవిల్ స్మైల్ ఒకటిచ్చి ఆమె వంక చూస్తూ తన కుర్చీలో వెనక్కి చెరిగాడు ఆకాష్. ఆద్యకి చాలా కష్టంగా అనిపించింది. తలంతా మెలిపెట్టినట్లు అవగా అప్పటికే టాబ్లెట్లు వేసుకుని ఉండడంతో మత్తుగా అనిపించి తెలియకుండానే టేబుల్ మీద వాలిపోయింది. ఆమె అలా వాలిపోవటానికి తనకు ఎడమవైపు ఉన్న ఇద్దరు వర్కర్స్ ఆ క్యాబిన్ గ్లాస్ నుండి చూశారు. ఆకాష్ వాళ్ళని గమనించి వేగంగా ఆద్య క్యాబిన్ కి చేరుకుని ఆ వర్కర్స్ వంక కోపంగా చూసి కర్టెన్స్ ఒక్కసారిగా మూసేశాడు. దాంతో వాళ్ళు వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. టేబుల్ మీద పడి అలాగే నిద్రపోతున్న ఆద్యను చూసి చిరాగ్గా ఆమెను చేరుకుని చెంపలపై తడుతూ లేపాడు. చిన్నగా కళ్ళు తెరిచింది ఆమె. ఇది నీ ఇల్లు కాదు తాపీగా నిద్రపోవడానికి. నీకు జీతం ఇచ్చి పనిలో పెట్టుకుంది పని చేయడానికి. వర్కర్స్ ముందు కంపెనీ పరువు తీయకు లే అని మరింత గట్టిగా తట్టాడు. చుర్రుమంటూ తాకింది ఆద్య చెంపకి అతని చెయ్యి. ముఖం మొత్తం చిట్లించి చిరాగ్గా కోపంగా చూసింది అతని వంక. అమ్మ అమ్ములు చూసింది చాలు అని అన్నాడు ఉరిమి చూస్తూ. అంత తలనొప్పిలో కూడా అతని మీద పేకల దాకా కోపం వచ్చింది ఆమెకు. ఏయ్ అమ్ములు ఏంటి అమ్ములు? నా పేరు ఆద్య. మర్యాదగా పేరు పెట్టి పిలువు వేలు చూపించి మరీ అంది. ఓ అమ్ములు అంటే నీకు కోపం అన్నమాట. ఆమె కళ్ళవంక చూస్తూ వెటకారంగా అడిగాడు. గాఢంగా ఊపిరి వదులుతూ అతనికేం సమాధానం చెప్పలేదు ఆద్య. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అమ్ములు. రాత్రంతా పేకల దాకా తాగి డే అంతా ఆఫీసులో నిద్రపోకూడదు. ఇక నుండి నీ పేరు అమ్ములే అని అన్నాడు ఆకాష్ పొగరుగా. అతను అమ్ములు అన్నదానికంటే రాత్రంతా పేకల దాకా తాగి ఈ మాట ఎక్కడో వినిపించినట్లు అనిపించింది. ఖచ్చితంగా అది ఆకాష్ నోటి నుండే వింది. తన పార్టీ నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తే మధ్యలో ఆకాష్ నుండి ఎలా విని ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగానే తల మళ్ళీ నొప్పి పుట్టగా ఒక చేత్తో తలని గట్టిగా నొక్కుంటూ నిన్న రాత్రి ఏం జరిగింది అని అడిగింది కాస్త ధైర్యం చేసి. ఆ మాట అనగానే ఆకాష్ గుండె జల్లుమంది. కొంపదీసి దీనికి ఏం జరిగిందో గుర్తులేదు కదా అని మనసులో అనుకుంటూనే నీకేం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నేను మాత్రం రాత్రంతా హాయిగా నిద్రపోయాను అని అన్నాడు స్పష్టంగా. ఆ సమాధానంతో మారు మాట్లాడలేకపోయింది ఆద్య. సర్లే కాస్త తలనొప్పిగా ఉంది. లీవ్ కావాలి. లెటర్ మెయిల్ చేస్తా అంటూ కదలబోయింది ఆమె. వెంటనే ఆమెను అడ్డగించాడు ఆకాష్. తప్పుకో అని అంది ఆమె చిరాగ్గా. నో లీవ్స్ యాక్సెప్టెడ్. గో అండ్ వర్క్ అని గద్దించి చెప్పాడు ఆకాష్. తలనొప్పిగా ఉందంటే అర్థం కావట్లేదా? నేను వెళ్ళాలి. టాబ్లెట్లు వేసుకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. జరుగు అని అంది కోపంగా. ఇలాంటి టైంలో కోపం పనికిరాదమ్ములు. బ్రతుములాడాలి అని అన్నాడు కనుబొమ్మలు ముడివేసి. ఆద్య కళ్ళు చిన్నవి చేస్తూ అమ్ములు అని ఇంకొకసారి పిలిచావో మర్యాదగా ఉండదు అని అంది వేలి చూపిస్తూ. ఆకాష్ కళ్ళు కూడా ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఇంకొకసారి వేలు చూపించావంటే కొరికి పాడేస్తా. తర్వాత నువ్వు నీ లైఫ్ అంతా కూడా అరచేతికి 4 వేళ్లతోనే బ్రతకాల్సి ఉంటుంది అంటూ ఆమె వేలు పట్టుకున్నాడు. అది ఒక్కసారిగా నొప్పి పుడుతూ ఉండగా మత్తంతా వెలిసిపోయి ఆ చోటిని నొప్పి పూరించింది. వెంటనే చేతికి దొరికిన అతని జుట్టు పట్టుకుని వదులు నొప్పి పుడుతుంది అని అంది లాగుతూ. దాంతో ఆకాష్ తల ఆద్య తల వంపుగా సాగుతూ ఉంటే ఆమె వేలుని వదిలిపెట్టాడు. అప్పటికే వేలుని తన వైపుకి లాక్కుంటున్న ఆద్య ఆకాష్ ఒక్కసారిగా వదిలిపెట్టడంతో విసురుగా వెనక్కి పడిపోబోయింది. అప్పటికే ఆకాష్ జుట్టు పట్టుకుని ఉండడంతో మరింత గట్టిగా పిడికిలి బిగించడం వలన ఆకాష్ కూడా ఒక్కసారిగా ఆమె మీదే పడిపోయాడు. అతను పడడాన్ని ముందే ఊహించి వేగంగా చేతులు అడ్డుపెట్టింది ఆద్య. కానీ టేబుల్ మీద పడిపోయింది. ఆమె మీదే వేగంగా అతను పడ్డాడు. మై కమిన్ మ్యామ్ అని తలుపును కాస్త తోసి అడుగుతూ లోపలికి చూశాడు జాన్. ఒక్కసారిగా అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతన్ని చూశాడు కానీ లేచే ప్రయత్నం చేయటం లేదు ఆకాష్. జాన్ని చూడగానే వెంటనే ఆకాష్ని తోసేయాలని చూసింది ఆద్య. ఆకాష్ అలాగే బిగుసుకుపోయి ఉండడంతో ముందు పైకిలే అని అంది పొల్లు కొరుకుతూ. దాంతో ఒక్కసారిగా ఆకాష్ తేరుకుని చీచి అంటూ పైకి లేచాడు. అంతే జగప్చుగా చూస్తూ
నిలదొక్కుని నిలబడింది ఆద్య. లీవ్ లేదు ఏమీ లేదు. జాబ్ చేయాలి అనుకుంటే సైలెంట్గా పని చేసుకో, లేదంటే రిజైన్ చేసేయ్ అంటూ ఆద్యతో అనేసి, ఛ, వెళ్ళగానే స్నానం చెయ్యాలి, దీని మీద పడాల్సి వచ్చింది అని గొనుక్కుంటూ జాన్ని తప్పించి బయటికి వెళ్ళిపోయాడు కోపంగా ఆకాష్. జాన్ లోపలికి వస్తూనే ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె ముఖం వంక. ఆద్య ముఖం నీరసంగా కనిపించడంతో అతని ప్రశ్నల స్థానాన్ని కేర్ పూరించింది. ఆర్ యు ఓకే మ్యామ్ అని అడిగాడు ఆందోళనగా. అలా ఎవరడిగినా కళ్ళు మూసుకుని ఐఎమ్ ఓకే అని చెప్పేసే ఆద్య ఈసారి మాత్రం ఎందుకో చెప్పలేకపోయింది. ఎందుకో తెలియడం లేదు, తల అంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. టాబ్లెట్లు వేసుకుంది కదా, కళ్ళు మూసుకుపోతున్నాయి. ఈ రాక్షసుడు ఈ టైంలోనే ఈ పనంతా చేయమని నన్ను ఫోర్స్ చేస్తున్నాడు అని అంది తల పట్టుకుని. మ్యామ్ మే ఐ హెల్ప్ యూ, నేను ఫినిష్ చేస్తాను అని అన్నాడు జాన్ వినయంగా. మనసుకి వద్దని చెప్పాలనిపించినా మెదడు సహకరించలేదు. బట్ అతను చూస్తాడు, అతనికి తెలిస్తే మళ్ళీ కథ అంతా మొదటికొస్తుంది అని అంది ఆద్య కనుబొమ్మలు ముడివేసి. నో ప్రాబ్లం మ్యామ్, నేను ఇక్కడే మీ సిస్టంలోనే కంప్లీట్ చేస్తాను. ఎలాగో కర్టెన్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కనుక ఎవరికి కనబడదు అన్నాడు జాన్. ఇక ఆద్య కూడా కాదనలేకపోయింది. సరేనంటూ తన సీట్ నుండి లేచి జాన్కి ప్లేస్ ఇచ్చింది. జాన్ సిస్టమ్ ముందు కూర్చోగా అతను ముందు ఉన్న కుర్చీలో కూర్చుని టేబుల్ మీదకు ఒరిగింది ఆద్య మోచేతుల మీద తల అంచి. క్షణాల్లోనే సొమ్మసిల్లిపోయింది. విశాలమైన నుదుటి మీద తారాడుతున్న ఆమె ముంగురుల దగ్గర అతని చూపు నిలిపాడు జాన్. కలిసిన రోజు నుండి ఆమెలో తెలియని ప్రత్యేకత కనిపించింది అతనికి. దురుద్దేశం లేని అనురాగం అది, గౌరవమైన ఆరాధన అది. ఆమె వంక కాసేపు అలా చూసి ఆ మరో నిమిషమే పని మళ్ళీ గుర్తుకు రాగా పనిలో పడిపోయాడు జాన్. ఇక జాన్ ఆద్య క్యాబిన్కి వెళ్ళి బయటికి రాకపోవటాన్ని గమనించింది రుచిత. మొదట ఏదైనా పని ఉందేమో అనుకుంది, కానీ గంటన్నర దాటింది. జాన్ ఆల్మోస్ట్ పనిని ఫినిష్ చేశాడు. ఇంకో 10% ఉంది అనగా రుచిత ఆకాష్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. అయితే ఏంటి, వాళ్ళేం చేసుకుంటే మనకెందుకు అని విసురుగా చెప్పాడు ఆకాష్. రుచిత ఆ మాటను ఊహించలేదు. సార్, మీరిచ్చిన వర్క్ మేడంకి బదులు జాన్ చేస్తున్నాడేమోనని నా డౌటు అని అంది అనుమానంగా ముఖం పెట్టి. ఆ మాటతో ఆలోచనలో పడి వేగంగా క్యాబిన్ వైపు నడిచాడు ఆకాష్. రుచిత కూడా అతని వెనకాలే వెళ్ళింది. కళ్ళల్లో నిప్పులతో వేగంగా తలుపు తెరిచాడు. సిస్టమ్ ముందు ఆద్య ఉంది. ముందు చైర్లో కూర్చుని ఫైల్ చూస్తూ కనిపించాడు జాన్. అంత వేగంగా వచ్చిన ఆకాష్ని చూస్తూ లేచి నిలబడ్డారు ఇద్దరు. ఏంటి అన్నట్లుగా కనుబొమ్మ ఎగరేసి చూసింది ఆద్య. నథింగ్, వర్క్ అయిందా అన్నట్లు సైగ చేశాడు ఆకాష్. అంటూ ఫైల్ ముందు పెట్టింది ఆద్య. ఏంటో వీళ్ళ మోగసైగులు అన్నట్లుగా చూశారు రుచిత జాన్. ఇక ఫైల్ తీసుకుని కర్టెన్స్ ఓపెన్ చేసి రుచితతో సహా బయటకు నడిచాడు ఆకాష్. తలుపు మూసుకోగానే 2 నిమిషాల క్రితం జరిగింది గుర్తు చేసుకున్నారు ఇద్దరు. రుచిత ఆకాష్తో మాట్లాడడం, ఆకాష్ ఆద్య క్యాబిన్ వంక చూడటం. కర్టెన్స్ షాట్ నుండి చూసిన జాన్ వెంటనే ఆద్యాన్ని లేపి విషయం చెప్పాడు. దాంతో ఆద్య సిస్టమ్ ముందు, జాన్ ఆద్య ముందు వైపుకి షిఫ్ట్ అయిపోయారన్నమాట స్పీడ్గా. ఆకాష్ తన క్యాబిన్కి వెళ్ళిపోగానే అతని వంక చూసి గట్టిగా నవ్వేశాడు జాన్. ఇక జాన్ నవ్వును చూసి ఆద్య కూడా నవ్వేసింది. అంత చిలిపి పని చేయటం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి ఆమెకు. ఎప్పుడో 10th ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీలో స్కూల్లో ఇలా ఒకరి పని ఒకరు చేయటం, దొరికితే తిట్లు తినడం. ఆమె అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ నవ్వడం తప్ప మరొకటి తెలియని ఆద్య అది గుర్తుకు వచ్చింది. అంతలోనే ఏదో గాయం గుర్తుకు రాగా విచ్చుకున్న ఆమె పెదవులు ఒక్కసారిగా దగ్గరైపోయాయి. ఇక జాన్ ఆద్య పగలబడి నవ్వుతూ ఉండడం ఆకాష్కి కనిపించింది. కానీ అసలేమీ రియాక్ట్ అవ్వలేదు ఆకాష్. రుచిత కూడా చూసింది కానీ నిశ్శబ్దంగానే ఉండిపోయింది. ఆద్య ఒక్కసారిగా సైలెంట్ అవడాన్ని చూశాడు జాన్. ఎందుకని అడగాలనుకున్నా అడగలేకపోయాడు. థ్యాంక్ యూ జాన్, కళ్ళ నిండా కృతజ్ఞతతో చెప్పింది. ఆమె ఇలా ఎవరి సహాయమైనా తీసుకోవటం చాలా అరుదు. ఎందుకో యుఎస్ఏకి వచ్చినప్పటి నుండి కూడా ఏదో తెలియని నిస్సహాయత మొదలయ్యింది ఆమెలో. కొత్త ప్రదేశమో లేక కొత్త మనసులో తెలియదు కానీ
ఏదో తెలియని కలవరం, ఆందోళన, భయం. ఏదో తుఫాను రాబోతుందనే సూచన. భవిష్యత్ వర్తమానానికి ఏవో చెడు సంకేతాలు పంపుతున్నట్లు. కానీ ఆద్య చలించలేదు. ఏం జరిగినా సరే ఇది మొదటిసారి కాదనుకుంది. చాలా ధైర్యంగా ఉంది తను. అలా ఉండగానే రోజులు గడుస్తూ ఉన్నాయి. జాన్ ఆద్యకి మరింత దగ్గరైపోయాడు. అందరిలా జాన్ కసురుకోలేకపోతుంది ఆద్య. కోపాన్ని చూపించలేకపోతుంది. ఆమెకు తగ్గట్లు జాన్ అదిగా ఏదీ మాట్లాడడం లేదు. ఏదైనా అనుకోకుండా మాట్లాడినా ఆద్య కను చూపుతోనే దాన్ని సరిచేసుకుంటున్నాడు జాన్. ఈ క్రమంలోనే ఆకాష్కి ఆద్యకి మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. వారం రోజులు గడవడంతో ఇక ఆద్య ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన మీటింగ్ టైం దగ్గర పడింది. చాలా బాగా ప్రిపేర్ అయ్యింది ఆద్య ప్రెజెంటేషన్కి. ఆద్య మీద నమ్మకం ఉంచాడు ఆకాష్. మీటింగ్ జరిగే ప్రదేశానికి వెన్యూ ఒక రోజు ముందే అన్ని కంపెనీలకు తెలియచేశారు. ఇది ఆద్య ఇవ్వబోతున్న మొదటి ప్రెజెంటేషన్. కాస్త కంగారుగానే ఉన్నా దాన్ని బయటకు కనబడనివ్వలేదు. ఆకాష్ ఆద్య ఒకే కారులో బయలుదేరారు. ప్రయాణంలో ఒకరినొకరు తిట్టుకుంటూ టాపిక్ గురించి డిస్కస్ చేశారు. సరిగ్గా చెప్పమని 1కి 10 సార్లు చెప్పాడు ఆకాష్. సరేనంది ఆమె. కాసేపటికి వెన్యూ చేరుకున్నారు. అది చాలా పెద్ద ఆఫీసు. అక్కడ జనాలను చూడగానే ఆద్యకి కాస్త భయం మొదలయ్యింది. కంగారుగా అనిపించింది. అది గమనించాడు ఆకాష్. భయపడకు, నేను పక్కనే ఉంటానుగా లాలనగా చెప్పాడు. కాసేపటి వరకు ఆ మాట నుండి తేరుకోలేకపోయింది ఆద్య. ఆకాష్ అంత కన్సర్న్ గా మాట్లాడడం అదే మొదటిసారి. మరి అలానే ఉంటుందిగా షాక్గా. లోపలికి నడిచారు ఇద్దరు. ఆకాష్ ఎవరినో కలవడానికని వెళ్ళాడు. ఒంటరిగా వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంది ఆద్య. కాసేపటికి ఎదురుపడ్డాడు ఓ వ్యక్తి. వెనక పియ్యేలతో పాటు ఇద్దరు అసిస్టెంట్లు వస్తూ ఉండగా హుందాగా నడుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. అతన్ని చూస్తూ ఉండగానే ఆమె కళ్ళు పెద్దవైపోయాయి. గుండె గజగజా వణికింది. కాటుక కళ్ళ నిండా క్షణాల్లో కన్నీళ్లు నిండిపోయాయి. ఏదో గాయం రేగి నెత్తురు కొత్తగా కారుతున్నట్లుగా గుండె బరువైపోయింది. ఇంకొక క్షణం అక్కడున్న గుండె వేగంగా కొట్టుకుంటూ ఆగిపోతుందేమో అనిపించింది. అతను తన దగ్గరికి సమీపిస్తూ ఉండగానే ఆద్య అడుగులు తెలియకుండానే వెనక్కి పడ్డాయి. ఈ క్రమంలోనే అతను ఆమెను చూసేశాడు. ఆమె వైపే వస్తున్నాడు. ఆద్య మనసు కాలిపోయింది. భయంతో శరీరం వణికిపోయింది. కన్నీళ్లు బొగ్గలపైకి జారాయి. పాదాలు పరుగు పట్టాయి. ఇంకా వెనక్కి తిరిగి గాలి కంటే వేగంగా పరిగెత్తింది తను. ఎటు పరిగెడుతుందో తెలీదు. అతని నుండి పరిగెడుతుంది అంతే. ఆ విశాలమైన భవంతిలో ఆద్యకి ఎటు దారి కనిపిస్తే అటే పరిగెడుతుంది. కాసేపటి వరకు ఆమెకు పరుగు తప్ప ఏదీ గుర్తుకు రావటం లేదు. వేగంగా పరిగెడుతున్న ఆమె భుజానికి ఎవరో బలంగా తాకగా పడిపోబోయింది ఆద్య. వెంటనే ఆమెను ఒడిసి పట్టుకున్నాడు ఆకాష్. క్షణం ఆలస్యం చేయలేదు ఆద్య. అతన్ని గట్టిగా హత్తుకుని ప్రపంచం తన కంటికి కనిపించకూడదు అనేంతగా అతని గుండెల్లో తలదూర్చింది. ఆమె కన్నీళ్లు అతని విశాలమైన ఛాతీకి తెలిసాయి. ఆశ్చర్యంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెళ్ళిపోదాం ప్లీజ్, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, అతన్ని చిన్న పిల్లల్లా పట్టుకుని ఏడుస్తూ చెప్పింది ఆద్య. అంతలా ఏడవడాన్ని చూడటం అతనికి అదే మొదటిసారి. కారణం తెలీదు. ఆమెను అడగడానికి మనసు రాలేదు. ఇట్స్ ఓకే, ముందు కూల్గా ఉండు. ఒక చెయ్యిని ఆమె వీపు చుట్టూ పెనవేసి మరో చెయ్యిని తల మీద ఆంచి లాలనగా చెప్పాడు ఆకాష్. ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో, అతన్ని మరింతగా గట్టిగా పట్టుకుంటూ కన్నీళ్లతో చెప్పింది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తూ హత్తుకున్నట్లుగా అనిపించింది ఆకాష్కి. అతన్ని వదిలిపెడితే ఎక్కడ తన అనుమతి లేకుండా ఎవరో ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా భయమేసింది తనకి. ఆమెను మరింత దగ్గరగా అదుముకున్నాడు అతను. పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ తనని కూర్చోబెట్టాడు. అయినా సరే ఆద్య ఆకాష్ని వదిలిపెట్టలేదు. వద్దు వద్దు, మనం ఇక్కడ ఉండొద్దు, పద కూర్చోగానే చెప్పేసింది ఆద్య. ఆద్య అతన్ని క్షణం కూడా వదిలిపెట్టకపోవటం వింతగా అనిపించింది ఆకాష్కి. ఇక చేసేదేమీ లేక డ్రైవర్కి ఫోన్ చేసి ఆద్యతో సహా బయటికి నడిచాడు ఆకాష్. ఆ వెళ్తున్నంతసేపు అతని చెయ్యి వదలలేదు ఆద్య. నెమ్మదిగా ఆమెతో పాటు కారులో కూర్చున్నాడు. ఆ మరుక్షణమే ఆమె తలని గుండెలకు అదుముకున్నాడు. కన్నీళ్లు కళ్ళల్లో నిండిపోగా ఆమె కళ్ళు ముయ్యడంతోనే అవి జారి బుగ్గల మీదకొచ్చాయి.
ఆ సమయంలో ఆకాష్‌తో ఉన్న గొడవలేమీ ఆమెకు గుర్తుకు రాలేదు. అతనితో ఉండటం భద్రంగా అనిపించింది. అతను అలా పట్టుకుని ఉంటే ఇంకెవరూ తనని తాకలేరు అనిపించింది. తనకి ప్రమాదమే ఉండదు అనిపించింది. ముఖ్యంగా ఆ వ్యక్తి అతని నుండి ఇప్పటికిప్పుడు తప్పించుకోవాలి అంటే ఆకాష్‌ని మించిన రక్షకుడు కనిపించలేదు ఆమెకు. ఆమె భయాన్ని, ఏడుపుని చూసి మరింతగా ఆమెను తన చేతుల్లో బంధించాడు ఆకాష్. కళ్ళు మూసుకుని అతని వెచ్చటి కౌగిట్లో సేద తీరింది ఆద్య. మరేం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.